మార్చి నెల ఎండలు. మదురై నగరం వేడితో ఉడికిపోతోంది. ఆ ఉదయం ఒక కాన్వెంట్ స్కూల్లో సాధారణ రోజు మొదలైంది. రీసెస్ బెల్ మోగింది. పిల్లలందరూ ఆనందంగా క్లాస్ల నుంచి బయటికి పరుగులు తీశారు. 8వ తరగతి క్లాస్ రూంలో పిల్లలు తమ తమ టిఫిన్ బాక్సులు తెరిచి స్నేహితులతో కలిసి సరదాగా తింటున్నారు. గీత మేడం తన టేబుల్ దగ్గర కూర్చుని పిల్లల ఆటపాటలను నిశ్శబ్దంగా గమనిస్తోంది. అంతలో ఆమెకి గుర్తొచ్చింది. కొన్ని యూనిట్ టెస్ట్ నోట్బుక్స్ ఇంకా కరెక్షన్ చేయాల్సి ఉందని. మెహిర్, స్టాఫ్ రూమ్కి వెళ్ళి నా బ్యాగ్లో ఉన్న నోట్బుక్స్, రెడ్ పెన్ తీసుకున్రా అని మేడం చెప్పింది. టీచర్స్ రూమ్కి వెళ్లే అవకాశం దొరికిందని ఆనందంగా మెహిర్ వెంటనే అక్కడికి పరుగెత్తాడు. కొన్ని నిమిషాల్లోనే మెహిర్ నోట్బుక్స్, రెడ్ పెన్ తీసుకుని వచ్చి మేడం టేబుల్ మీద పెట్టాడు. గీత మేడం నోట్బుక్స్ తీసుకుని ప్రశాంతంగా వాటిని కరెక్ట్ చేయడం మొదలుపెట్టింది. కొంతసేపటికి ఆమె బ్యాగ్లో ఫోన్ కోసం చూసింది. కాని ఫోన్ కనిపించలేదు. నేను ఉదయం ఫోన్ తీసుకొచ్చాను కదా, ఎక్కడికి పోయింది అని ఆందోళనగా వెతకటం మొదలుపెట్టింది. అప్పుడు ఆమెకి గుర్తొచ్చింది, తన బ్యాగ్ దగ్గరకు మెహిర్ వెళ్లాడని. మెహిర్ను పిలిచి అడిగింది. కాని అతను మాత్రం నాకు తెలీదు మేడం అని చెప్పాడు. విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. మెహిర్ను పిలిచి కఠినంగా ప్రశ్నించారు. క్లాస్లోకి తిరిగి వచ్చిన మెహిర్ను పిల్లలందరూ అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. అంతలో కంప్యూటర్ టీచర్ వీణ మేడం అక్కడికి వచ్చింది. గీత మేడం, మీరు స్మార్ట్ క్లాస్లో ఫోన్ మర్చిపోయారు. ఇదిగో అక్కడే దొరికింది అని ఆమె చెప్పింది. ఆ మాట విన్న గీత మేడం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఫోన్ దొరికిన ఆనందం, కాని ఒక చిన్నపిల్లడిపై అనవసరంగా నేరం మోపిన బాధ. కాని అప్పటికే చేయని తప్పుకు మెహిర్ మనసులో పడిన గాయం మాత్రం ఇంకా మిగిలే ఉంది.